రెండేళ్ల కిందట రంగారెడ్డి జిల్లా మొగలిగిద్ద శివారులో అనుమానాస్పదంగా చనిపోయిన వ్యక్తి మృతి కేసును షాద్నగర్ పోలీసులు ఛేదించారు. తనకు బినామీగా ఉన్న వ్యక్తిని ఇన్సూరెన్స్ పైసల కోసం నిందితుడు హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఎస్ఓటీ కానిస్టేబుల్ తో కలిసి హత్య చేసి దానిని యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని పోలీసులు గుర్తించారు. 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కు సంబంధించి నామినీ విషయంలో సదరు కంపెనీకి అనుమానం రావడంతో నిజం బయటపడింది. ఈ కేసు వివరాలను సోమవారం షాద్నగర్ పిఎస్ లో మీడియా సమావేశంలో శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. కృష్ణానగర్ అని ఉంటారు. అతను గురిజాల వాస్తవ్యం గుంటూరు జిల్లా. అయితే వీళ్ళు ముఖ్యంగా ఎక్యూజ్డ్ సంబంధించి మనకు ఇప్పుడు ప్రకారం ముఖ్యంగా శ్రీకాంత్ అని ఏవన్ మనకి కేసులో శ్రీకాంత్ అని ఇతను నర్సంపేట్ వరంగల్ జిల్లా. మరియు వీళ్ళు సమ్మయ్య అని ఒక అతను, సతీష్ అని ఇంకో అతను, వీళ్ళు ముగ్గురు కూడా అతని ద్వారా పనిచేస్తూ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి మామూలు ఊర్లోకి వెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళందరికీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఇప్పించి అది వాడుకోవడం, వాళ్ళకి ఏదో నామినల్గా జీతాలు ఇవ్వడం అతను ఒక హ్యాబిట్గా పెట్టుకుని 2019 నుంచి దందా స్టార్ట్ చేశాడు. 2019 నుంచి కూడా ఈ విధంగా అతను ఫ్రాడ్ చేయడం, మోసాలు చేయడం జరుగుతూ ఉంటే 2022 జూలై మంత్లో రాచకొండ సిపి గారి ఆధ్వర్యంలో ఇతన్ని అరెస్ట్ చేసి శ్రీకాంత్ అనే వ్యక్తిని, వాళ్ళకు సంబంధించిన ఒక 3 వ్యక్తులను కూడా రిమాండ్ చేయడం జరిగింది చీటింగ్ కేసులలో.